మణిద్వీప రాజ్యంలో ప్రజలు చాలా సోమరిపోతులుగా మారిపోయారు. ఏ చిన్న సమస్య వచ్చినా రాజుగారు చూసుకుంటారులే అని వదిలేసేవారు. ఒకసారి రాజ్యంలోని ప్రధాన నీటి చెరువు కలుషితమైపోతోంది. ప్రజలు అందులోనే చెత్త వేస్తూ అది తమ తాగునీరు అనే స్పృహ లేకుండా ప్రవర్తించేవారు. దీనికి ఒక ముగింపు పలకాలని రాజు, మంత్రి ఒక ప్రణాళిక వేశారు. మంత్రి రాజ్యమంతా ఒక చాటింపు వేయించారు. రేపు రాత్రి రాజ్యంలోని ప్రతి ఇంటి నుండి ఒక మనిషి వచ్చి ఖాళీగా ఉన్న కోనేరులో ఒక గ్లాసు స్వచ్ఛమైన పాలు పోయాలి. ఇది రాజ ఆజ్ఞ. మరుసటి రోజు ఉదయం రాజు, మంత్రి కోనేరు వద్దకు వెళ్లి చూశారు. కాని అక్కడ ఉన్నది పాలు కావు, కేవలం నీళ్లు మాత్రమే. ప్రజలందరినీ అక్కడికి పిలిపించిన రాజు ఆశ్చర్యపోయాడు. ప్రతి ఒక్కరూ ఇలా ఆలోచించారు, అందరూ పాలు పోస్తారు కదా, నేను ఒక్కడిని ఒక గ్లాసు నీళ్లు పోస్తే ఎవరికి తెలుస్తుంది? తెల్లటి పాలలో నీళ్లు కలిసిపోతాయి కదా. అంటే రాజ్యంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను వేరొకరిపై నెట్టేసి తాము తప్పించుకోవాలని చూశారు. ఫలితంగా కోనేరు పాలతో నిండాల్సింది పోయి నీళ్లతో నిండిపోయింది. మంత్రి గంభీరంగా ఇలా అన్నాడు, చూశారా, నేను ఒక్కడిని చేయకపోతే ఏమవుతుంది అనే మీ స్వార్థమే ఈరోజు కోనేరును ఖాళీగా ఉంచింది. రేపు శత్రువు దేశం మీదకు వస్తే పక్కవాడు పోరాడుతాడులే అని మీరు ఇంట్లో కూర్చుంటే ఈ దేశం ఏమవుతుంది? రాజు ఇలా ముగించారు, వ్యక్తిగత బాధ్యతే వ్యవస్థకు పునాది. ప్రతి ఒక్కరూ తమ వంతు పని సరిగ్గా చేసినప్పుడే రాజ్యం బాగుంటుంది. మార్పు మీతోనే మొదలవ్వాలి. ఎదుటివారు చేస్తారు అని ఆశించే ముందు మీరు ఏం చేశారో ఆలోచించుకోండి. ఈ ఘటనతో ప్రజలు సిగ్గుపడ్డారు. నేను మారితేనే సమాజం మారుతుంది అనే నిజాన్ని గ్రహించి ఆ రోజు నుండి బాధ్యతగల పౌరులుగా మారారు. ముఖ్య ఉద్దేశం, బాధ్యత అనేది ఒకరిని చూసి చేసేది కాదు, అది మన మనస్సాక్షికి సంబంధించినది. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్, బెల్ ఐకాన్ ని నొక్కండి. తద్వారా మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఇచ్చే ప్రతి లైక్, చేసే ప్రతి సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఉత్సాహాన్ని, మోటివేషన్ ఇస్తుంది. మీ ప్రోత్సాహంతో మీకోసం ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. ధన్యవాదాలు.